హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని. సో ఈరోజు అయితే మనం ప్రజావాణి ప్రోగ్రామ్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి రోజు లానే ఈరోజు కూడా ప్రజావాణి ప్రోగ్రామ్ అయితే ఉంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అంటే మాత్రం జీవో నెంబర్ 46 కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే ఏదైతే ఈ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి రాసిన అభ్యర్థులు జీవో నెంబర్ 46 అనే ఒక్క జీవో తోటి వాళ్ళకి జాబులు రాలేదు అని చెప్పి అయితే వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ రోడ్ల మీదనే ఉన్నారు. అండ్ వాళ్ళ ఇందాక కాల్ చేసి ఉండే వాళ్ళు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి కాల్ చేద్దాం, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. అండ్ ఏంటిది అని అంటే వీళ్ళు ప్రభుత్వం కూలిపోవడానికి వీళ్ళు ఒక మెయిన్ రీజన్ అని చెప్పి అయితే అందరు మాట్లాడుకుంటున్నారు బయట జరుగుతున్న టాక్. హలో 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 చెప్పండి. ఆకాష్ గారు ఎక్కడున్నారండి? మేము ప్రజా దర్బార్లో ఉన్నాం మేడం. ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇక్కడనే కూర్చొని ఉన్నాం. ఇప్పటిదాకా ఇక్కడనే. ఓకే, మార్నింగ్ నుంచి మీరు అన్నే కూర్చున్నారా? అవునండి. అసలు మీరు దేనికి సంబంధించిన బాధితులండి? జీవో నెంబర్ 46 బాధితులం మేము. గత 8 నెలలుగా తిరగని మినిస్టర్ లేడు, కలవని అధికారి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు, కలవని చెయ్యని దీక్షలు అంటూ లేవండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు? చేస్తాం 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 ఇదే తప్ప దీనికి ఎప్పుడు చేస్తారో తెలియట్లేదు. ఎప్పుడు మేము చచ్చినప్పుడు చేస్తారో తెలియదు, బతుకున్నప్పుడు చేస్తారో తెలియట్లేదు. చేస్తాం చేస్తామని 8 నెలల నుంచి చేస్తామనే పదమే తప్ప ఈ రోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అనేది ఎవరు చెప్పట్లేదు. దీనికి ఇంకెంతకాలం జరగాలో అర్థం కావట్లేదండి. లాయర్ ఫీజులు కట్టలేక క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాం అందరం కలిసి. ఇంకెంతకాలం ఈ నిరీక్షణ అర్థం కావట్లేదు. తెలంగాణలో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, మా యొక్క కష్టానికి ఎప్పుడు తిరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అందరం. ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే మీకు కాంగ్రెస్ మన ప్రభుత్వం మీకు ఉద్యోగాలు రావాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు పోవాలి, వాళ్ళ ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆ మాటకు మేము కట్టుబడి ఇంటికి పోయి అందరి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన కాంచి మా ప్రభుత్వం వచ్చింది, ఇంకా మాకు న్యాయం జరుగుతుంది, మా అందరికి ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. బట్ తిరిగి 8 నెలల నుంచి ఇదే సరిపోతుంది తప్ప ఏనాడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పట్లేదు. గత 24 సార్లు కోర్టులో పోస్ట్ పోన్ చేయడమే జరిగింది. ఇంకెంతకాలం పోస్ట్ పోన్ చేస్తారో అర్థం కావట్లేదు. న్యాయం మా వైపు ఉందా వాళ్ళ వైపు ఉందా అనేది నిర్ణయించేది న్యాయస్థానం. కనీసం న్యాయస్థానానికి కూడా అటెండ్ కాకపోతే ఎందుకండి? ఎంతకాలం అటెండ్ కాకుండా ఉంటారు? మరి బోర్డు చైర్మన్ కరెక్టే చేసిందని చెప్తే మరి మీరు ఏదైతే కరెక్ట్ చేశారో అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేయండి. కోర్టు విద్యార్థులు తప్పంటే మేము తల ఉంచుకొని పోతాం, కోర్టు బోర్డు తప్పంటే మాకు ఉద్యోగాలు ఇవ్వని చెప్తున్నాం. ఇందులో ఏముందండి? బరాబర్ ఓపెన్ ఛాలెంజ్. మొన్న మీరు దిల్షునార్లో నైట్ కూడా మొత్తం బయటికి వచ్చి నిరసన తెలిపాం మేడం. ఇంతకాలం అంటే అంత నైట్ తెలిపాలిగా తెలియజేస్తున్నారు. మా సమస్య అనేది మరువం పడిపోతుంది. మా సమస్యను మేము బతకాలని ఏం చేయాలని ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. మొన్న లారీలు గుద్ది చచ్చే పని అయింది. ఇప్పుడే 14 మంది విద్యార్థులు ఈ పోస్ట్ పోన్ చేస్తాం చెప్పడం వల్ల 14 మంది చచ్చిపోయారు. రేపు కోర్టులో కనుక మేము కేసు గెలిచినట్టయితే 14 మంది యొక్క ప్రాణాలను బోర్డు చైర్మన్ తీసుకురాగలుగుతారండి? లేదు. మరి ఎవరండి ఆ ప్రాణాలకు బలి? ఎవరు ఆ ప్రాణాలకి యొక్క వాళ్ళ కుటుంబాలకు ఆధారం ఎవరండి? కోర్టులో కేసు గెలుస్తాం, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చనిపోయిన కుటుంబానికి ఎవరు? బోర్డు చైర్మన్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఇంకెంతకాలం అండి ఇలా చేసేది? అంటే ప్రజావానికి కూడా మీరు వెళ్ళడం ఎన్నోసారి అండి ఇది? మేము ఇది అంటే 8వ సారి. ఈ మీరు వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు చెప్పిన ఆన్సర్లు ఏంటి మీకు సమాధానాలు? చేస్తాం 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 చేస్తాం. ఇప్పటిదాకా మీరు ఏ మంత్రిని కలిసారు? కలవని మంత్రిని అడగండి మేడం, ఎవరు లేరు. అందరం కలిసినాం, ఆల్మోస్ట్ అందరినీ కలిసారు. గవర్నర్ కూడా కలిసినాం, అందరిని కలిసినాం. అందరు చేస్తామనే తప్ప ఇప్పటిదాకా ఎవరు దాన్ని మేడం కరెక్ట్ మేడం. అందరిని ఎవరిని కలవలేదన్నాడు, అందరిని కలిసినాం. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు తప్ప 73 మంది ఎమ్మెల్యేలు అందరిని కలిసినాం. మరి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని కలవలేదా అండి? మేడం మేము ఏ పార్టీ, మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఉంటున్నాం, కానీ ఎప్పుడు చేస్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. అందరు చేస్తాం అంటారు కానీ మరి ఎప్పుడు చేస్తారో. అసలు ఈ జీవో నెంబర్ 46 వల్ల లాసా ప్రయోజనమా? లాస్ అండి. మెరిట్ విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వాలి కదా. తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎట్లా ఇస్తారండి? ఏ రాష్ట్రంలోనే ఏ కేడర్లో అయినా మెరిట్ బేస్డ్ ప్రకారం ఉంటుంది, కానీ జనాభా ఆధారంగా పుట్టుకాధారంగా ఇయ్యరండి. పుట్టుకాధారంగా ఇవ్వటం వల్ల ఏంటంటే వాడు కన్న తల్లిదండ్రులను అవమానించినట్టు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడు తెలంగాణోడే అవుతాడు తప్ప తెలంగాణ జిల్లాలో పుట్టినాడు వాడు కాకుండా పోడు. ఇప్పుడు క్యాడర్ అనే పదానికి ఐపీఎస్ అనే క్యాడర్ ఎక్కడున్నా ఐపీఎస్ ఏనండి.
ఇప్పుడు కాంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే ఉన్న 12 జిల్లాలకు ఒకటే క్యాడర్ అవుతుంది తప్ప దాంట్లో విభజించడానికి అవకాశం లేదు. మొత్తం ఉల్లంఘనలు చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘన చేసిన తర్వాత కూడా తన తప్పును తాను ఒప్పుకోకపోక ఒక ఆంధ్రాధికారి చేతిలో బోర్డు పెట్టి తెలంగాణ విద్యార్థులను సర్వనాశనం చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఇదే చేసింది అనే కదా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంది. ఇంకా చైర్మన్ ఎందుకు తొలగించట్లేదు? తెలంగాణ టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిన జనార్దన్ ని తొలగించినప్పుడు ఒక ఆంధ్ర చైర్మన్ అయిన పోలీస్ బోర్డు చైర్మన్ ఎందుకు తొలగించట్లేదు? ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఏమైనా ఉందా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, అంటే మీరంటే లైట్ ఏముందిలే అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు? ఏమంటే ఏందండి, గ్రామీణ ప్రాంత విద్యార్థులం కోర్టు కేసులు చుట్టూ తిరగలేము. ఇంకెంతకాలం తిరుగుతారా? తిరిగి మా అంటే ఒక 4 రోజులు తిరిగి వదిలేస్తారేమో అనుకుంటున్నారు. కానీ పైన భగవంతుడు అనేటోడు ఉంటాడు మేడం. ఎప్పుడు కేసీఆర్ చెప్తాడు కదా ఒక మాట, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టినట్టు మమ్మల్ని ఎలక్షన్ ముందులా వాడుకున్నారు, తిప్పిర్రు, గ్రామాన్ని తిప్పి ఎలక్షన్ ఇచ్చారు. మా యొక్క కన్నీళ్ళకు ఆవేదనకి ఎవరో ఒక రోజు ఏదో ఒక రోజున ఆ బాధపడక తెలుస్తుంది. ఆ విద్యార్థుల యొక్క సర్వమన్నలను వాడుకొని వాళ్ళని జీవితాలు నాగం చేసిన అనేది భగవంతుడు అనేటోడు పైన చూస్తాడు. అన్నిటికీ కాలం సమాధానం తప్పకుండా చెప్పే రోజు ఒక రోజు వస్తుంది మేడం. అవునండి, దాదాపు ఎంతమందికి ఇప్పుడు అన్యాయం జరుగుంటది ఒకవేళ జీవో 46 ఈ జీవో వల్ల ఉద్యోగం రాలేదని చెప్పే వాళ్ళు 40,000 మంది. కానీ ఉద్యోగం వల్ల నష్టపోయిన వస్తే 2,500 ఉద్యోగాలు వస్తాయి మేడం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు 2,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది మేడం? ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయిపోయింది కదండి వెళ్ళిన వాళ్ళది. అయిపోతుంది మేడం, అన్ని అయిపోతుంది. అన్నిటికీ ఒక రోజు సమాధానం వస్తుంది మేడం. భగవంతుడు ఉంటాడు. 13 నెలల కష్టం ఖచ్చితంగా న్యాయస్థానం మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. కానీ ఫస్ట్ వాళ్ళు అటెండ్ కూడా అవ్వట్లేదు కదా. ప్రభుత్వానికి ఎదురు జరిగేలా ఖచ్చితంగా న్యాయస్థానం తప్పకుండా తీర్పిస్తుంది మేడం మా కష్టాలను చూసి. కానీ వాళ్ళు అసలు రావట్లేదు కదా, వచ్చి కోర్టులో అసలు సమాధానం ఇవ్వట్లేదు కదా. అది రావట్లేదు అన్నందుకు సమాధానం వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోలేదు మేడం. ఎందుకు రావట్లేదు? తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకో. ఈరోజు నిన్న కేటీఆర్ ఏం చెప్పాడు మేడం? తప్పైంది, మా వల్ల తప్పైంది, న్యాయం చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పారు. ఇంకేంది మేడం, అంతకన్నా ఏంది మేడం? తప్పైంది, మేము తప్పు చేసినా మేము సవరిద్దాం అనుకునే సమయానికి మా చేయి దాటిపోయింది. ప్రభుత్వం మీరు చెప్పారు కదా వాళ్ళకి సవరిస్తాం చేయమని అసెంబ్లీలో చెప్తున్నారు కదా, ఈ రోజు కూడా చెప్పారు కదా. అండ్ ఇలా చేయడం ఇది కాకుండా జనరల్గా అసలు మీరందరూ గ్రామీణ నుంచి వచ్చారు అని చెప్తున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల నుంచి. అవునా మేడం? అంటే ఆల్మోస్ట్ నష్టపోయిందంతా గ్రామీణ ప్రాంతాల వాళ్ళేనా? అవును మేడం. ఏ జిల్లాలు అయితే నష్టపోయినాయో ఆ జిల్లాలనే కాంగ్రెస్ ప్రభుత్వం 50 సీట్లు వచ్చినాయి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, వికారాబాద్ జిల్లాలనే 53 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది. హైదరాబాద్ లో ఒక్క సీట్ రాలేదంటే అర్థం చేసుకోవాలి. అప్పటికైనా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము కష్టపడి ఓట్లో తిరిగి వేపించినాం. బస్సు యాత్రలు పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద తిరిగిన వాళ్ళకి ఆశ్రయం కల్పించిన వాళ్ళమ్మడి తిరిగినాం. దీక్షలు పెట్టించారు, ధనాలు పెట్టించారు, కొబ్బరి బొండాలు దండలతో సహా మా డబ్బులే ఖర్చు పెట్టిన వాళ్ళకి. ఇలా వాళ్ళకి పదవులు వచ్చినాయి కానీ మాకు రావట్లేదే. మాకు న్యాయం చేస్తాను ఒక్క నాదుడు కనబడట్లేదు. ఎలక్షన్ ముందే ప్రతి ఒక్కరు మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు. మేడం మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్తున్నా మేడం, మాకు ఎవ్వరు న్యాయం చేయాల్సిన అవసరం లేదు. అడ్వకేట్ జనరల్ కోర్టుకి పంపించండి. ప్రభుత్వం దగ్గర ఎంత దమ్ము ఏ ఆధారాలు ఉన్నాయో, బోర్డు చైర్మన్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టుకి సమర్పించమనండి. మా అడ్వకేట్ వాదిస్తారు. కోర్టు ఏం చెప్తాదే మేడం, మేము ఓడిపోయినట్టు మేము ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు గెలిచినట్టు వాళ్ళని తీసుకోమన్నాను మేడం. ఇదే ఓపెన్ ఛాలెంజింగ్, ఏం లేదు మేడం. కానీ ఇప్పటిదాకా మీరు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఈవినింగ్ 6:30 అవ్వడానికి వచ్చింది. అన్నం కూడా తినలేదు మేడం. నాతో పాటు 250 మంది విద్యార్థులు ఇందులోనే ఉన్నారు మేడం. 250 మంది విద్యార్థులు ఉన్నారు మేడం. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి. ఉదయం 7 గంటలకు ఇక్కడ చేరుకున్నాం మేడం. ఇప్పటిదాకా కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు మేడం. మంచినీళ్ళు, అన్నం కూడా తినలేదు. అందరిని నాకు కడుపులో గాడుకుంటుంది మేడం. పేద విద్యార్థులు మేడం, కనీసం న్యాయం చేయాలి అందరికి, మా అందరికి. అంటే అసలు దీన్ని బట్టి మనము ప్రభుత్వ వైఖరి ఎలా ఉందని అనుకోవాలి? యాజ్ ఎడ్యుకేటెడ్ గా మీరు చెప్పండి. జీవో నెంబర్ 46 బాధ్యులు చచ్చుడో, జీవో 46 రద్దవడో, జీవో నెంబర్ 46 బాధ్యులు న్యాయం జరగడో, ఈ రెండో మేడం. ఈ రోజు చావటమో బతకడం ఈ రోజు మేడం. ఇంకంతే మేడం. ఇంకో కొట్లాడే ఓపిక కూడా లేదు, నైరాశ కూడా లేదు మేడం. అంటే మొండిచే చూపిస్తుంది కదా ప్రభుత్వం మీకు. మేము కూడా మొండి వైఖరి మేడం. ఉంటామో పోతామో మేడం. ఇంకా అంటే ఎందుకు ఈ జాబ్ మేడం, అంటే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ చూసుకోవచ్చు కదా? ఎందుకనంటే ఆల్రెడీ ఈ రోజు ప్రభుత్వం క్యాలెండర్ ని రిలీజ్ చేసింది. 13 మేడం ఇస్తామని లక్షల ఇచ్చి వచ్చే దాంట్లో కొట్టుకోమంటారు మేడం. ఇప్పుడు ఈ అధికారం తీసుకొని ఇప్పుడు ఒక్కసారి టీఆర్ఎస్ కి ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చేసారి తీసుకోమంటే ఏమంటారు మేడం? ఇప్పుడు మీరు మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు మేడం, ఇదే లేకపోతే ఇంకోటి లేదా అన్నారు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళని రాజీనామాలు చేసి టీఆర్ఎస్ వాళ్ళకి ఏమంటారండి మేడం?
సో ఇదనమాట ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన 8 నెలల్లోనే ప్రభుత్వంలో ఎంత అని అంటే మొత్తం ఒక యాంటీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోయి మొత్తం అందరు యాంటీ ఉన్నారు. ఈ అధికారులు ఎందుకు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు మేడం. అది ప్రభుత్వం వాళ్ళు చెయ్యాలని ఉన్నా కానీ అధికారులు ఎందుకు తప్పుడు పోయిస్తున్నారో, వాళ్ళు ఇంట్లో సొమ్ము ఏమని ఇస్తున్నారా మేడం అధికారులకు ఏమైంది మేడం? ప్రభుత్వం పెద్దలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు వాళ్ళ కరెక్ట్ సమాచారం అందియాలి. అంటే మీరు దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసారు. మా కడుపు కొట్టిన బోర్డు చైర్మన్కి మాత్రం మా పాప ఎప్పుడో ఒక రోజు తగలకుండా పోదు మేడం. వాడికి పిల్లలు ఉంటారు, పిల్లగాళ్ళు ఉంటారు మేడం. నమ్మించి గొంతు కోసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులని, మా యొక్క ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఉద్యోగం అంటే వాడి కుటుంబం 30 సంవత్సరాలు చల్లగా బతుకుతుంది మేడం. మేము ఈ ఉద్యోగంతో ఏం ఐపీఎస్ ఐఏఎస్ అయి బంగారాలు కట్టేది ఉండదు. మాకు వచ్చేది 30,000 సాలరీ. ఆ 30,000 సాలరీ తోటి కుటుంబం, మా అమ్మ మా నాన్నకి ఆరోగ్య కార్డు అన్ని బతుకుతురండి మేడం. కూలి పనులు చేసుకుని నైట్ 8 గంటలప్పుడు ఫోన్ చేసి ఏం జరిగింది ఉద్యోగం, నాన్న ఇవాళ ఎవరైనా కలిసినాం అని చెప్తే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి మేడం. అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎగ్జామ్కి? మేము గత నోటిఫికేషన్ రాసినా మేడం, గత లాస్ట్ ఇయర్ 2022 నోటిఫికేషన్ మేడం. ఓకే. ఆ నోటిఫికేషన్ 2 సంవత్సరాలు ఇప్పటిదాకా జరిపింది మేడం. అదే మేడం. ఓకే. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ మీద నమ్మకాలు లేవా? నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మేడం. నెక్స్ట్ నోటిఫికేషన్ 5,200 పోస్టులు వస్తున్నాయి. అలా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ఎస్ఆర్సీపీ, టీఎస్ఎస్పీ, జైల్ వార్డెన్, ఎక్సైజ్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఏమొస్తుంది మేడం? మళ్ళా అప్పుడు కూడా జియో పరిస్థితి అమలు చేస్తే ఏమొస్తాయి మేడం? ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచిన అని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో ఎలక్షన్ అయితే గెలవలేం కదా మేడం. ఫస్ట్ పోయిన దాంట్లో సంపాదించుకోవాలి కదా మేడం. మన కష్టపడి సాధించుకున్న మార్కులలో ఎవడో చేసిన తప్పకి మేమెందుకు బలి కావాలి మేడం? ఇప్పుడు వచ్చేసారి వస్తుందో రాదో ఎవడు తెలుసు మేడం? ప్రతిసారి యూపీఎస్ ర్యాంకు టాపర్ వచ్చినట్టు ప్రతిసారి రాలేడుగా మేడం. ఇది ప్రభుత్వం ఎలా ఉందనంటే నిరుద్యోగుల బేస్ మీదనే మేము గెలిచాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వము కనీసము నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. అది కాకుండా ఏంటిదనంటే నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావు, బాగానే ఉంది. మరి జాబ్ క్యాలెండర్ని యథావిధిగా అలానే కండక్ట్ చేస్తావా? చెయ్యలేవు. నువ్వు చెయ్యి. అసలు జాబ్ క్యాలెండర్ లో పోస్టులే లేవు మేడం. ఫస్ట్ అయితే చూడండి, డేట్లు ఇవ్వటం మేడం. డేట్లు నేను కూడా రాసిస్తా. 10 రాసినా మేడం. డేట్లు ఎప్పుడు ఎగ్జామ్ పెడతానని, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పెడితే ఇప్పుడు ఆ జాబ్కి నేను ఎలిజిబుల్ అయితేనా కాదని వాడు చదువుకోకుండా ఉంటాడు. ఇప్పుడు మేడం ఇవన్నీ ఇచ్చేది. ఇది ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది నిరుద్యోగుల పట్ల అంటే ఇదన్నమాట. చాలా తెలివిగా ఉదయం 8 గంటలకు వచ్చి ఇప్పుడు ఎగ్జాల్టీగా 7 గంటల 6:30 అవుతుంది మేడం. ఇంతవరకు ఒక బువ్వ కూడా తినలే మేడం. ఇంతవరకు కనీసం తిన్నవని పట్టించుకున్న అధికారులు కూడా లేడు మేడం. ఇక్కడ నుంచి ఎందుకు అక్కడ కలెక్టర్ ఆల్రెడీ ఉంటారు కదా. ప్రజా దర్బార్ ప్రజావాణిలో అంటే వాటర్ ఫెసిలిటీ ఉంది, మేము టెంట్లు వేసాము, కాళ్ళు ఎండలో ఉంటారని. పుణ్యం ఉంటది, ఒకసారి వచ్చి చూడండి మేడం. మీరే కెమెరాతో చూసినట్టు మాట్లాడండి మేడం. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని అసలు మనము ఎందుకు గెలిపించుకున్నాము అనేది ఒక ఆలోచన వచ్చేస్తుందా? అదే అర్థం కావట్లేదా మేడం. అసలు ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎవరు మిస్గైడెన్స్ చేస్తున్నారు, వీళ్ళని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేడం. అంటే నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? అడగండి మేడం. అంటే జనరల్గా మీరు ఎక్కడెక్కడ అంటే బాగా పెద్ద లైక్ డిప్యూటీ సీఎంనో లేకపోతే ఇంకా మంత్రి సీతక్క గానో లేకపోతే దుద్దిర్ల శ్రీధర్ బాబు ఇట్లా కలిసి ఉంటారు కదా వీళ్ళందరినీ, వీళ్ళకి మీరు మీ ప్రాబ్లం క్లియర్గా చెప్పలేదా? మేము అందరు మాకు లా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు మేడం అన్యాయం జరిగిందని. మరి వీళ్ళు అన్యాయం జరిగింది అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పట్లేదు అంటారా? అదే అర్థం మేడం, అదే అర్థం కావట్లేదు మేడం. అసలు ఈ గవర్నమెంట్ ని అధికారులందరూ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మేడం. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది మేడం ప్రభుత్వంలో. అయితే మీరు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోయారా? ఎక్కడ కలుస్తాం మేడం, అలాంటి సామాన్యులు కలవలేస్తాం మేడం. ఆయన దొరకట్లేదు అంటారా? ఎక్కడ ఉన్నారు మేడం, కలుస్తారా మేడం? అసలు దొరకట్లేదు. అధికారులు ఎందుకు ఇట్లా మిస్గైడెన్స్ చేస్తుర్రా, ఎవరు చేస్తారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది మాకు ఎట్లా తెలుస్తుంది మేడం? ఇప్పుడు ఆడ బోర్డు చైర్మన్ కూర్చోబెట్టాలి, మా అడ్వకేట్లను కూర్చోబెట్టాలి, లా సెక్రటరీని బోర్డు చైర్మన్ అడ్వకేట్లను కూర్చోబెట్టాలి, మినిస్టర్లు కూర్చోవాలి, మమ్మల్ని ఒక 10 మంది బాధ్యతను పిలవాలి. సో వాట్ ఎవరు తప్ప ఎవరు రైట్ అనేది కూర్చోబెడితే ఒక మీటింగ్ కూర్చోబెడితే తప్పు తేలిపోతుంది కదా మేడం. ఆల్రెడీ మీరు సెక్రటేరియట్కి వెళ్ళి మీతోని ఇలాంటిది ఒకటి పెట్టి కూర్చోబెట్టారు కదా మీటింగ్ కి. మమ్మల్ని ఎప్పుడు కూర్చోబెట్టలేదు మేడం, మమ్మల్ని ఎప్పుడు రానియలేదు. షోరా అండి, మీరు రానియలేదు అంటున్నారు ఎందుకన్నా? మేము ఎప్పుడు పోలే మేడం, ఎప్పుడు ఎలాంటి మీటింగ్లలో పాల్గొనలేదు. అంటే సెక్రటేరియట్ కి వెళ్ళి జియో 46 గురించి మాట్లాడారు అని చెప్పి ప్రీవియస్ గా పెట్టుకున్నారు మేడం. ఏదో ఒకసారి ఏదో పెట్టాలని వాళ్ళు పెట్టుకున్నారు.
అంటే అప్పుడు చెప్పారు కదా, ఇంకో 1 month లో మేము మొత్తం చేసేస్తాము, మీ ప్రాబ్లమ్ అదే సార్ట్ మేడం అవుట్ 1 month చేస్తాము. ఎప్పుడైతుందా అని చూస్తున్నా మేడం. ఏ మంత్ 1 month అంటున్నారు. ఆగస్టు మంత్ ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబరా, నవంబరా, ఏ మంత్? 8 నెలల నుంచి మంత్ ఈ నెల అయిపోయింది, ఈ నెల అయిపోయింది అంటే ఏ నెల అనేది అర్థం కావట్లేదు కదా మేడం. మేడం మాట్లాడి కూడా కడుపులో ఆకలి పేగులు నల్లమడిస్తున్నాయి మేడం. ఇది పరిస్థితి ఏందనంటే, కనీసము ప్రజావాణి అని పెద్ద పెద్దగా చెప్పి మేము కంచెలు ఇది చేసేసినాం, తెగ్గొట్టేసినాం అని చెప్పేయడమే కానీ వాళ్ళ చేతులలో అయితే ఏం చూపించడం లేదు. అసలు వాళ్ళే అంటున్నారు మేము ఆకలితో అల్మలిస్తున్నా కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేడు మేడం. పొద్దున్న నుంచి కనీసం నీళ్ళు తాగినాం అనడానికి కూడా లేరు. మేము ఇక్కడ ఇలానే కూర్చొని ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ అనేది వాళ్ళ సైడ్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఎందుకు కూర్చున్నారు ఏంటి అని కనీసం అడిగారండి ఎవరైనా? అడిగా ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉన్న చిన్నారెడ్డి గారు అడిగారు మేడం, మళ్ళీ పోయారు మేడం. ఉదయం అర్ధ గంటలో వస్తున్నాడు, వచ్చిండు, మళ్ళీ పోయిండు మేడం. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు మేడం. ఇక ఇది వచ్చేంత వరకు కూడా ఇక్కడి కదిలే ప్రసక్తే లేదు మేడం. సో వాళ్ళు ప్రభుత్వం మొండి వైఖరి ఎలా చూపిస్తుందో మేము అంతే చూపిస్తామని చెప్పి జియో నెంబర్ 46 వాళ్ళు అయితే అక్కడ బైఠాయించడం జరిగింది. వాళ్ళు మేము కదలమంటే కదలమని చెప్పి అక్కడ నిరసన తెలుపుతున్నారు. దాదాపు 250 మంది అక్కడ ఉండి అదే ప్రజావాణి ఏదైతే ఉందో ఆ ప్రజావాణి దగ్గర వాళ్ళు ఉన్నారు. ప్రజావాణికి రండి మీకు న్యాయం చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు ఎవరికి. అసలు సీఎం సార్కి తెలుస్తుందా లేదా మేడం అని చెప్పి వాళ్ళైతే బాధపడుతున్నారు. మా అమ్మ నాన్న మమ్మల్ని కష్టపడి ఎంతో పెంచి ఇప్పుడు మేము ఒక జాబ్ని మేము సంపాదించాలి అని అన్నా కూడా మా జాబ్ మాకు ఇవ్వడానికి కూడా ఇక్కడ బాధగా ఉందా మేడం అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం, వాళ్ళ సైడ్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు పెద్దగా ఏం అడగట్లేదు. వాళ్ళ సైడ్ గవర్నమెంట్ సైడ్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన వచ్చి కేసు వాదించాలి, అంతేనా? అంతే మేడం. ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాం, ఓడిపోతే మేమే సైలెంట్గా వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆకాష్ ఒకటి నాకు ఏంటిదానంటే, ఒకవేళ ఇప్పుడు మీరు గెలిచినా కూడా ఉన్న పోస్టులన్నీ ఆల్రెడీ భర్తీ చేసేసినాము అని అంటున్నారు. మరి కొత్త అది కోర్టే చెప్తుంది. ఓకే, ఇప్పుడు నాణ్యం జరిగినప్పుడు కోర్టు ఎలా ఇయ్యాలో కూడా చెప్తుంది కదా మేడం. సో ఇదనమాట. ఏదైనా సరే కానీ కోర్టు చేతిలో ఉంది, కోర్టునే మేము నమ్ముకున్నాము, కోర్టు మాకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నాము. ఎవరైతే ఈ ప్రభుత్వం ఉందో మా పేరు చెప్పుకొని వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. కనీసం న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడ బాధితులు జియో నెంబర్ 46 బాధితులు అయితే వాళ్ళు మనకు చెప్పుకోవడం జరిగింది. ఇదనమాట అసలు పరిస్థితి. ఏంటిది అని అంటే మాత్రం కనీసం పట్టించుకోలేకపోతున్నారు. ఏంటిదానంటే మేము మీ ద్వారానే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కనీసం ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవడం కాదు కదా, అసలు ఫస్ట్ ఆడ ఏం జరుగుతుందనేది కూడా చూసుకోలేదు. ప్రజావాణి అని అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఒకటి ఇదే కదా. మరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న దానిలో కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? సీఎంఓ వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే ఈయన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఎందుకు చెప్పట్లేదు? అసలు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పకపోవడానికి కారణాలు ఏంటి? ఎవరి సైడ్ ఉంది తప్పు? అంతేనా? సో ఇదనమాట వాళ్ళ పరిస్థితి. ఏంటంటే పొద్దున్న నుంచి కూర్చొని ఉన్నారు. మరి పొద్దున్న నుంచి ఎండలోనే కదా ఉన్నది. మేము బయటనే ఉన్నాం మేడం, మీకు ఫోటోలు కూడా వచ్చే ఉంటాయి. మేము ఎక్కడ ఉన్నాము? రోడ్డు మీద కూర్చున్నాం మేడం, ఫుట్పాత్ మీద. ఇది పరిస్థితి. రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నారు. ఇంకొచ్చేపు అయితే పోలీసులు వచ్చి లేపేస్తారండి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంతేనండి, ఇంకా లిఫ్ట్ చేసేస్తారు. సో పొద్దున్న నుంచి కూర్చోనన్నా ఇప్పటిదాకా పోలీసులు రాలేదు, మళ్ళీ కేర్ చేయట్లేదు, చూడట్లేదు. మరి ఏమనుకోవాలి? ఇది ప్రభుత్వ ఎట్లా అంటే ఎలా డైవర్షన్ అవుతుంది అనుకోవాలి? అసలు ఏం జరుగుతుంది? కనీసం ఆడ టీజీపీఎస్సీ బోర్డు దగ్గరికి వెళ్దామన్నా కూడా ఒక్కొక్కళ్ళని ఆ రోజు ఒక రోజుకైతే రానియలేదు కూడా. ఏదో కంచెలు వేసేసారు, అందులో పెద్ద వజ్రం వైడూర్యాలు ఉన్నాయి, అన్నీ తీసుకొని పోతారు అన్న టైప్లో వాళ్ళన్నీ పెద్ద సెట్ పెద్ద వేస్తారు కదా, వేసి యుద్ధాలకి రెడీగా ఉంటారు, అలా వేసుకున్నారు వాళ్ళు. ప్రతిదీ ఇలానే ఉంది. అసలు ఏందో వీళ్ళ సిచ్యువేషన్, అసలు ఏం చెయ్యాలి ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కాక వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద ఉన్నాము. అదే మేము ప్రజావాణి ముందే ఉన్నాము, కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, ఏం చేయాలి అని చెప్పి అయితే వాళ్ళైతే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడడం జరిగింది మనతోటి. అండ్ ఇది కాకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏంటిది, ఒక ఎమ్మెల్యేని మా పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీదనే ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ ఏం చేస్తున్నాం, ప్రజలకు అన్నీ ఇస్తున్నామా లేదా? అన్నీ చెప్తున్నారు, హామీలు ఇచ్చాము, చేస్తున్నాము, 30% ఆల్రెడీ 30,000 జాబులు ఇచ్చాము. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు 30,000 జాబులు ఇచ్చావు అంటున్నావు, అన్నీ ఉన్నాయి. ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేయడానికి ఏంటి బాధ? ఉన్న ప్రాబ్లమ్సే కదా, మీకు తెలియదా? మీకు తెలిసే ఉంటాయి కదా.
ఎన్నిసార్లు అని రిపీట్ చేస్తారు? ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే, ప్రాబ్లం లేదు. సరే తెలియక బై మిస్టేక్ ఏదో మీకు చెప్పట్లేదు అనుకుందాం. కానీ ఇన్నిసార్లు వస్తుంటే సీఎంఓలో ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు కాస్త మీరు చూడండి. ఎందుకనంటే మీ వెనకాలనే ఉన్నారేమో కొంతమంది మిమ్మల్ని వెనకాల నుంచి పొడవడానికి, లైక్ కట్టప్పలాగా పొడిచేటోళ్ళ మీద చుట్టూనే ఉన్నట్టున్నారు. కాస్త చూసుకోండి. ఎందుకనంటే ఇంత జరుగుతున్నా కనీసం గవర్నమెంట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, ఐఏఎస్ వాళ్ళు కానివ్వండి, ఐపీఎస్ వాళ్ళు కానివ్వండి, ఇంతమంది అధికారులు మీ చుట్టే ఉంటారు కదా. మరి మీకు తెలియకపోవడం అనేది ఏంటి? అసలు తెలిసి తెలియనట్టుంటున్నారా? మాకెందుకులే, మన దాకా రాలేదు కదా అని. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, మీ దాకా ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకనంటే కొంతమంది అంటున్నారు కదా, కొడంగల్లో పోటీ చేస్తాం ఈసారి, మేము పోయి కొడంగల్ మొత్తం ఎక్కడైతే మీ ఏంటిది నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో మా సత్తా ఏందో చూపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కనీసం కొడంగల్లో ఒక్క సర్పంచ్ని కూడా గెలిపించుకోకుండా చేస్తాము, మొత్తము యాంటీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకి మేము ఏపిస్తామని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారండి. ఒక్కొక్కసారి అలా అయితే కనీసం ప్రభుత్వం దిగొస్తుందేమో, అప్పుడు మమ్మల్ని చూస్తుందేమోనని. సో ఎందుకు చెప్తున్నానంటే నిరుద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు 10 సంవత్సరాలు రాని నోటిఫికేషన్లు మీరు ఆశ చూపించడం వల్ల, మీరు ఫ్రీడమ్ ఇచ్చానని మీరు అంటున్నారు కదా, మేము ఫ్రీడమ్ ఇచ్చాము, ఇదే ప్రజాపాలన, అందుకే వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. ఇది కాదు, వాళ్ళకి మీరు ఆశ చూపించారు. ఏమని ఆశ చూపించారు? మీకు నేను జాబులు క్యాలెండర్లు ఇస్తా, జాబ్లు వేస్తా, నేను వచ్చిన 100 రోజుల్లోనే 6 హామీలు నేను అమలు చేస్తా అని మీరు చెప్పిన వాటికి ఇక్కడ అందరూ ఓట్లు వేశారు. మార్పు కావాలి. ఈ మార్పు ఎక్కడ కావాలి? ప్రజల్లో కావాలి కాదు. ఏంటిదనంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, లేకపోతే డెవలప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడికక్కడ ఉన్నాయనుకున్న ఆ విషయాలలో వాళ్ళు మార్పు కావాలని చెప్పి మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించుకున్నారు దగ్గరుండి. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలా అన్యాయం చేస్తున్నారు? అసలు అంత అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుంది? ఎందుకనంటే పాపం వాళ్ళు కోట్లల్లో వెళ్ళి తిరుగుతున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళది బాగానే ఉంది. మరి మీ అడ్వకేట్ ఎక్కడా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారండి మీరు? వాళ్ళకి కనీసము ఎవరైతే ఉన్నారో వచ్చి అడ్వకేట్ మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడండి, చెయ్యండి, ఎవరికి తెలుస్తుంది? అసలు మిస్టేక్ వాళ్ళది ఉందా, వీళ్ళది ఉందా? జీవో నెంబర్ 46 బాధితులదా, లేకపోతే గవర్నమెంట్దా? సరే, మొన్న బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మాది తప్పైపోయింది, మేము చేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల కాలేదు, స్టిల్ ఇప్పటికీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ని చేయమనండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ చేసిన తప్పులు కాంగ్రెస్ మోస్తుంది నిందలు. బీఆర్ఎస్ చేసిన తప్పులకి కాంగ్రెస్ నిందలు మోస్తుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ నోటిఫికేషన్లో ఇచ్చినాయి 2022 నోటిఫికేషన్ అంటే అది బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్కి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? జీవో నెంబర్ 46ని రద్దు చేస్తామని. మరి జీవో నెంబర్ 46ని రద్దు ఎందుకు చేయలేదు? నెక్స్ట్ నోటిఫికేషన్కి చేస్తారా? మీరు అది క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేసి ఉంటే పాపం వాళ్ళు ఈరోజు రోడ్ల మీద ఎక్కేటోళ్ళు కాదు కదా, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సైడ్ ఉండేటోళ్ళు కదా. ఏదో సరే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాము, లేకపోతే ఇంకొంచెం ఏమైనా చేసేటోళ్ళేమో. మరి ఎందుకు మీరు అలా చేయలేదు? అంటే జస్ట్ ఓట్లు దండుకోవడానికేనా మీరు చేసినవన్నీ? అసలు అబద్ధపు హామీలు ఎందుకు ఇవ్వాలి? ఏం చేస్తున్నారు అసలు? ఏంటి మరి సిచ్యువేషన్? ప్రభుత్వ వైఖరి అయితే ఎవరికి ఏం నచ్చలేదు అని చెప్పి అయితే అందరూ అంటున్నారు. ఎందుకనంటే వ్యతిరేకత ఎలా అనంటే 8 నెలల్లో ఇంత వ్యతిరేకత అనేది మంచిది కాదు. ఎందుకనంటే నెక్స్ట్ ఇంకా 4.5 years మీరు పాలించాల్సి వస్తుంది. ఈ 4.5 years మీరు ఎలా ఉంటారు? ఏం చేయబోతారు? అసలు మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా? మీరు 30 ఏళ్ళు మిమ్మల్ని మేము అక్కడ చూడాలనుకుంటున్నాము సీఎంగా అని చెప్పి అందరు అంటుంటే మీరేమో సార్ కనీసము పట్టించుకోకపోతే ఎలా ఉంటారు సార్ ఆ పొజిషన్లో? మీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అయినా మార్చేయండి సార్. ఎందుకనంటే ఒకటి ఏంటిది అనంటే మీకే లాస్, అది మీ గవర్నమెంట్కే లాస్. మీ దగ్గర ఉన్న పిఆర్లు కానివ్వండి, లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, సీఎంఓలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎవరు మీకు చెప్పకపోవడము నష్టము. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మాకు ప్రాబ్లం ఉంది, మేము ఇది చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు కనీసము ఉన్న ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోతుంది కదండి.
అందరూ విద్యార్థులు ఈరోజు నిజాం కాలేజ్‌లో గూడా ఒక ధర్నా జరిగింది. ఏంటి ధర్నా అనంటే, వాళ్ళు వాళ్ళ సైడ్ ఏదో చెప్తున్నారు. మేడం మాకు హాస్టల్స్ ప్రొవైడ్ చేయలేదు యూజీ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ ఓళ్ళకి ఏం చేయాలి అని. ఎక్కడుందండి విద్యా వ్యవస్థ? ఎలా ఉంటుందసలు విద్యా వ్యవస్థ?